హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ పావ్స్ ప్రెటీ టాక్స్. ఈరోజు వ్లాగ్ మా హస్బెండ్ బర్త్‌డే రోజు జరిగిన వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ నేను ఆ రోజైతే 2 కేక్స్ ప్రిపేర్ చేశాను ఇంట్లోనే. చాలా రోజులైపోయింది పిల్లలు మేము తిని. సో, ఈసారైతే మంచిగా చేసుకుందాం. లాస్ట్ ఇయర్ చాలా వర్షం వల్ల ఏం చేసుకోలేదు. ఈసారైతే బాగా చేసుకుందామని 2 కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ 1 కేక్ చేద్దాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అన్నారు, రసమలై కేక్ పిల్లలు తింటారో లేదో వాళ్ళకి నచ్చింది చెయ్యు అన్నారు. బట్ నేనైతే ముందే రసమలై చేద్దామని ఫిక్స్ అయిపోయానని మా తమ్ముడు అయితే వాళ్ళ బావగారు కానీ షర్ట్ గిఫ్ట్గా ఇచ్చాడు. చాలా నచ్చింది. అది మార్నింగ్ వేసుకున్నారు. సో కేక్ కటింగ్ అయిపోయాక ఈవినింగ్ పిల్లలు చాలా రోజుల నుంచి బయటకు వెళ్దాం అంటే సో ఈరోజు అయితే బయటకు వెళ్ళాము. ఏఎంబీ మాల్కి వెళ్ళాం. సో ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక సెటప్ పెడుతూ ఉంటారు కదా. ఈసారి అయితే జెల్లీ ఫిషెస్ పెట్టారనమాట. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. వర్కింగ్ డేస్ అవ్వడం వల్ల పెద్ద రష్ ఏం లేదు. ఎక్కువ ఎవ్వరు ఏం లేరు. చాలా ఖాళీగా ఉందన్నమాట. మావాడు చూడండి అక్కడ టాయ్స్ షాప్ కనిపించగానే వెళ్ళిపోయాడు. ఇదైతే గేమ్స్ జోన్లో పెట్టారు ఈ సెట్. చాలా బాగుంది. పిల్లలకి చాలా నచ్చింది. సో అలా వెళ్ళారు. అక్కడ ఒక ఫోటో దిగారనమాట. ఫోటో అయిపోయాక అలా బయటకు వచ్చేసారు. సో అలా వచ్చేసాక ఇక్కడ అయితే గేమ్స్ అన్నీ ఇది ఆడదామా అది ఆడదామని అటు తిరిగేస్తున్నారు ఓదగా. ఇక్కడైతే పిగ్ ద టాయ్స్ ఉన్నాయన్నమాట. ఒక 2 గేమ్స్ ఆడాం. అందులో ఒకటైతే మా బ్రదర్ పిక్ చేశాడు. లోపల చూస్తే ఏం లేదు, బాక్స్ మాత్రమే ఉన్నదన్నమాట. ఏదో ఉందనుకున్నాం. ఇంటికి వచ్చి చూస్తాను లోపల ఏం లేదు. అది వచ్చాక తెలిసింది వేస్ట్ అని. సో మావాడు ఇవి అవని తెగ ఆడాడు. ఇంకొకటి ఆడాడు కానీ ఏం రాలేదు. సో ఇదైతే బాల్స్ పైనుంచి అలా ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట. పిల్లలు ఫాస్ట్గా తీసేసి ఆ హోల్లో వేసేయాలి. మావాడు ఓన్లీ వాడికి నచ్చిన కలర్స్ వేస్తాడు. పాపకి ఫాస్ట్గా అయ్యంటే అటు ఇటు అవుతుంది తను. మావాడికి మాత్రం నచ్చిన కలర్స్ బాల్స్ వేసేసాడు. నెక్స్ట్ అది బాల్స్ గేమ్ అయిపోయాక సో అలా వచ్చాయి. కానీ ఇక్కడ ట్రైన్ ఉంటుంది. సో వీళ్ళైతే మేము ఫస్ట్లోనే కూర్చుంటాం అన్నారు. సో ఎలానో ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు అసలు. సో వాళ్ళిద్దరూ వెళ్ళి అక్కడే కూర్చున్నారు. ఇంజన్లో కూర్చున్నారు. వాళ్ళకైతే చాలా నచ్చింది. ఫస్ట్ పాప ఒక్కరితో ఎక్కుతానంది. నెక్స్ట్ బాబు నేను కూడా వెళ్తానైతే అన్నాడు. సో వెళ్ళాడు. సో ఆ గేమ్ అలా అయిపోయాక చూడండి ఎంత ఖాళీగా ఉందో. అసలు ఎప్పుడు ఎంత ఖాళీగా ఉండడం చూడలేదు. ఎందుకంటే ఎప్పుడు వీకెండ్లోనే వస్తాం కదా, నార్మల్ డేస్లో ఎప్పుడు రాము కాబట్టి. సో ఈసారి అయితే చాలా ఖాళీగా ఉంది గేమ్ జోన్ అంతా. పిల్లలు అయితే ఓకే జస్ట్ ఎంజాయ్ చేశారు. ఇవైతే జస్ట్ 1కి ఒక 3 బాల్స్ అలా ఇస్తారు. త్రో చేస్తే అవి 3 ఎట్ ఏ టైం పడాలన్నమాట. ఎట్ ఏ టైం పడితే మాత్రం అది ఇస్తాడు. బట్ ఏం పడవు, వేస్ట్. ఇదైతే ఎప్పుడు ఆడదాం అనుకున్నాం. ఈసారి అయితే మా హస్బెండ్ ఎలా అయినా ఆడండి నేను ఫోర్స్ చేశాను. చూస్తే వాడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పాడు. అదైతే పెద్ద వేస్ట్ అనిపించింది నాకు. పిల్లలు రిమైనింగ్ వాళ్ళ గేమ్స్ అయితే ఓకే పర్లేదు. సో మా వాడు ఈ గన్స్ పెట్టుకొని డిషుమ్ అంటున్నాడు. ఏదో స్టైల్ కొడుతున్నాడు. ఏదో గన్ పెట్టుకొని అలా ఆడాడు. కొన్ని గేమ్స్ అయితే ఆడారు బాగానే. ఈసారి అయితే ప్రైస్ చాలా పెంచేశారు. లాస్ట్ టైం మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం తక్కువే ఉండేది. 90 అలా ఉండేవన్నీ 100 వరకు ఉండేవి. ఇప్పుడైతే 11 గేమ్స్ 1100, ఈచ్ గేమ్ 110లా అన్ని గేమ్స్ అలానే పెట్టేశారు. అదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తున్నాయి. ఇంకొకటి 1 అవర్ గేమ్ ఉంటుంది. అయితే యాక్చువల్లీ 400 ఉండేది. బట్ ఇప్పుడు 600 అంట. అది వెళ్దాం అనుకున్నారు కానీ బట్ ప్రైస్ అయితే టూ మచ్ అనిపించింది. పర్ హెడ్ 600 అంటే. సో ఏం అంత పెట్టి ఇప్పుడు వెళ్ళాల్సింది ఏం లేదనుకొని లైట్ తీసుకున్నాం. జస్ట్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. అసలు నార్మల్ వీకెండ్లో అయితే చాలా రష్ ఉంటుంది, అసలు ఖాళీనే ఉండదు. సో అలా నెక్స్ట్ గచ్చిబౌలిలో ఉన్న ఏబిఎస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఎంట్రన్స్లో ఏదో చిన్న సెటప్ వేశారు. ఇక్కడైతే పిల్లలు ఇవి చూసి చాలా ఏదో ఎగ్జైట్ ఫీల్ అయిపోయారు. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది ఏబిఎస్ బార్ అండ్ రెస్టారెంట్. ఇక్కడైతే అన్లిమిటెడ్ బఫెట్ అన్నమాట. సో వెళ్ళగానే ఇక్కడ అయితే మనకి మెనూ ఉంటుంది. మనకి కావాల్సినవి ఏమైనా చెప్తే వాళ్ళే తెస్తారు. లేదంటే స్టార్టర్స్ అయితే మెయిన్ వాళ్ళు వచ్చి రాగానే అడుగుతారు మీరు వెజ్జా నాన్ వెజ్జా అని.
మనం వెజ్ అని చెప్పినా నాన్ వెజ్ అని చెప్పిన వెజ్ అయితే ఓన్లీ వెజ్ తెస్తారు, నాన్ వెజ్ అని చెప్తే మాత్రం వెజ్ నాన్ వెజ్ రెండు పెడతారనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే మాకు క్రిస్పీ కార్న్ పొటాటో స్టాటస్ ఇచ్చారు, బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి పన్నీర్ ఫ్రూట్స్ పెట్టారు, రోస్టెడ్ అనమాట, అవి కూడా బాగానే ఉన్నాయి. ఇందులో మెయిన్ పైనాపిల్ అయితే చాలా బాగుంది, రోస్టెడ్ పైనాపిల్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేస్తారు, చాలా చాలా బాగుంది, అదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇది ప్రాన్స్ రోస్టెడ్ అనమాట, ఇవైతే నాకు నచ్చాయి. ఎప్పుడు చికెన్ మటన్ ఇవి తింటూనే ఉంటాం కదా, ఈసారి నేనైతే అవే తిందాం అనుకుని అవి తిన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వెరైటీస్ అన్నీ ఉన్నాయి, న్యూడిల్స్, కోఫ్తా కర్రీ, వంకాయ వేపుడు, ఇవన్నీ వచ్చేసి సలాడ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి తినాలి కానీ. ఇంకా ఇవి వచ్చేసి స్వీట్స్ అన్నమాట, చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ చిన్న చిన్న స్లైసెస్ ఉన్నాయి. పిల్లల కోసం అని అన్నీ టూ పట్టుకొచ్చాను, వాళ్ళు ఏం తింటారో తెలియదు కదా అని. సో వాళ్ళకి అన్నీ నచ్చాయి, తిన్నారు. మా వాడికి న్యూడిల్స్ పిచ్చి, సో వాడైతే న్యూడిల్స్ తింటున్నాడు. ఫస్ట్ స్టార్టర్స్ తిన్నాడు, కొంచెం స్పైసీ అనిపించి అయినా కూడా తిన్నాడు. వాడికి కొంచెం చికెన్ అవి ఫస్ట్ టైం ప్రాన్స్ తిన్నాడు, నచ్చిందంట, బట్ కొంచెం స్పైసీ అనిపించి ఎక్కువ తినలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్స్ చూస్తే ఉండరు కదా, మా వాళ్ళు అయితే స్ట్రాబెర్రీ వెనీలా అన్ని ఫ్లేవర్స్ తీసుకున్నాడు, నేనైతే పాన్ ఫ్లేవర్ తెచ్చాను, అదైతే నాకు నచ్చింది. ఇక్కడ మా బ్రదర్ అయితే నాకు అసలు తీయకు అనుకొని చెయ్యి అడ్డు పెడుతూనే ఉన్నాడు అనమాట. సో ఇలా మా అభి అయితే కుల్ఫీస్ ఎన్ని వెరైటీస్ తెచ్చుకున్నాడో, వాడికైతే వాడే వెళ్ళి తెచ్చుకోవడం కదా, వాళ్ళ డాడీ కూడా సరేలే ఎంజాయ్ చేయని లైట్ తీసుకో ఈసారికి అని వదిలేమన్నారు. సో నేనైతే ఊరుకున్నాను ఈసారికి. ఇంకా వాళ్ళైతే ఇప్పుడు ఒక కేక్ కాంప్లిమెంటరీగా తెచ్చారు ఇతని బర్త్డే అని. సో అక్కడ కూడా పిల్లలు అందరూ చూస్తే ఏమనుకుంటారో ఏంటి కేక్ కటింగ్ అనుకుంటారో అతని సిగ్గుతోని పిల్లల్ని కేక్ కట్ చేయమన్నారనమాట. ఒక సాంగ్ కూడా పెట్టారు, బర్త్డే సాంగ్, సో పిల్లలతోనే కేక్ కట్ చేయించారు. ఇదే ఫస్ట్ టైం ఇలా రెస్టారెంట్లో కేక్ కట్ చేయడం కూడా. పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు, మా హస్బెండ్ కూడా ఏదో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట. ఈ బర్త్డే అయితే చాలా చాలా బాగా అయింది. లాస్ట్ ఇయర్ చాలా వర్షం వల్ల ఏం పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే అలా ఉండిపోయాము. సో ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంట్లో 2 కేక్స్, ఇక్కడ కేక్, టోటల్ 3 కేక్స్ కట్ చేశారు. మా బాబు అయితే వాళ్ళ డాడీకి క్రీమ్ రాసి చాలా ఎంజాయ్ చేశాడు ఏంటో. సో ఈ రెస్టారెంట్ అయితే పిల్లలకి చాలా నచ్చింది. ఇక్కడైతే ఇంకా ఇలా కేక్ కటింగ్ అయిపోయాక బిల్ అడిగాము, వాళ్ళైతే ఓన్లీ 3 మెంబర్స్కి ఛార్జ్ చేశారు. సో అడిగారు మీకు ఫుడ్ అంతా నచ్చిందా అంతా అంటే అందరూ బాగుంది నచ్చిందని చెప్పేశారు. సో ఇదండి బ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.